త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవునికి ఎందుకు పూజలు చేయరు? మనం ముక్కోటి దేవతలకు పూజారాధన చేస్తాము. అర్చనలు, అభిషేకాలు అంటూ నిత్యం ఎన్నో పూజలు చేస్తాం. కానీ బ్రహ్మదేవుడికి మాత్రం ఏనాడు పూజలు చేసింది ఎరగలేదు. కనీసం తలుచుకునేది కూడా లేదు. అలాని బ్రహ్మ విశేషం లేనివాడేమీ కాదు. ఆయన త్రిమూర్తులలో ఒకడు. మన తలరాత రాసేవాడు ఆయనే. మన జన్మకు కారకుడు ఆయనే. త్రిమూర్తులలో శివునికి మరియు విష్ణుమూర్తికి కోట్ల సంఖ్యలో భక్తులు పూజలు చేస్తుంటే బ్రహ్మకు మాత్రం కేవలం 3 ప్రసిద్ధి చెందిన గుళ్ళు ఉన్నాయి. ఒకటి గుజరాత్లోని కేత్ బ్రహ్మ టెంపుల్, రెండవది రాజస్థాన్లోని పుష్కర్ బ్రహ్మ టెంపుల్, ఇక మూడవది హిమాచల్ ప్రదేశ్లోని ఖోకన్ ఆది బ్రహ్మ టెంపుల్. ఇంతకీ మన సృష్టికర్త అయిన బ్రహ్మ ఎందుకు పూజలు అందుకోవడం లేదంటే దానికి పురాణాల్లో ఒక కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు. అప్పుడు మహేశ్వరుడు వారిద్దరికి ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడు. శివుడు ఒక ఆది మరియు అంతం లేని అగ్నితో కూడిన మహాలింగాన్ని సృష్టించాడు. అది ఏకంగా పాతాళం నుండి స్వర్గానికి వ్యాపించింది. ఈ లింగానికి మూలం వెతికిన వాడే గొప్పవాడని నిర్దేశించాడు మహాశివుడు. బ్రహ్మ మరియు విష్ణుమూర్తి లింగాన్ని చెరోవైపు బయలుదేరారు. కొన్ని యుగాలు దాటాయి, కానీ ఆ జ్వలించే లింగం మూలాలకు చేరలేకపోయారు. లింగానికి ఆది మరియు అంతం లేదని గ్రహించిన విష్ణువు శివుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. మరొక వైపు బ్రహ్మ ఇంకా కూడా తన గొప్ప చాటాలనే ప్రయత్నంలో తను లింగం యొక్క మూలాలు కనుగొన్నానని అబద్ధం ఆడడానికి సిద్ధపడ్డాడు. అందుకు కేతకీ పుష్పం యొక్క మద్దతు తీసుకున్నాడు. బ్రహ్మ ఆ లింగం మూలాన్ని చూసినట్టు సాక్ష్యంగా కేతకి కూడా మహాశివునితో అబద్ధం ఆడింది. అందుచేత క్రోధంతో శివుడు అబద్ధం చెప్పిన బ్రహ్మ ఇక పూజకు అర్హుడు కాడని, అలాగే కేతకిని ఎటువంటి పూజలకు పనికిరాని పుష్పంగా శపించాడు. ఆ కారణంగా బ్రహ్మదేవుడికి మనం పూజలు చేయరాదు. సృష్టికర్త అయిన ఆ బ్రహ్మ కూడా అబద్ధానికి శిక్షను ఎదుర్కొన్నాడు.